మీరు ఏదైనా ఒక బ్రాండ్ నేమ్తో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ బ్రాండ్ నేమ్కి కంపల్సరీగా బిజినెస్ రిజిస్ట్రేషన్ ఉండాలి. అసలు రిజిస్ట్రేషన్ అంటే ఏంటో ఈరోజు చూద్దాం. డే 4 ఆఫ్ గెట్టింగ్ 100 కస్టమర్స్. నమస్తే రాజమహేంద్రవరం, వెల్కమ్ బ్యాక్ టు గోవేద. కమింగ్ టు బిజినెస్ రిజిస్ట్రేషన్, దీన్నే మనం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అంటాం అనమాట. అసలు ట్రేడ్ మార్క్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్ బ్రాండ్ అన్నది ఒక గొప్ప స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే పక్క వాళ్ళు వచ్చి ట్రేడ్ క్లెయిమ్ వేశారనుకోండి, ఇన్ ద సెన్స్ ఎవరైనా సరే ఆ బ్రాండ్ నాది, ఆ కంపెనీ నాది అన్ని ట్రేడ్ క్లెయిమ్ వేస్తే కనుక మీరేం చేయలేరనమాట. ఎందుకంటే మీ బ్రాండ్ అన్నది ట్రేడ్ మార్క్లో రిజిస్టర్ లేదనమాట. సో మీరు బిఫోర్గానే రిజిస్టర్ చేసుకుని ఉంటే మనం లీగల్గా డిఫెండ్ చేసుకోవచ్చు. ఈ ట్రేడ్ మార్క్ మనకి అరౌండ్ 5 to 10K బిలోనే అవుతుంది. ఒకసారి మీరు ఆన్లైన్లో చెక్ చేయండి ప్రైజెస్ ఎలా ఉన్నాయో. లేదంటే కనుక నేను ఎవరితో చేయించానో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే నాకు DM చేయండి లేదా కామెంట్ చేయండి, నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేస్తాను. దిస్ ఇస్ నాట్ ప్రమోషన్ గైస్. నాకు వాళ్ళు మార్కెట్ కన్నా బెస్ట్ ప్రైజ్కి నాకు ట్రేడ్ మార్క్ అనేది చేశారు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనం Day 4లో మాకు కావాల్సిన మెటీరియల్ కానీ ఇనీషియల్ ఎక్విప్మెంట్ కానీ మేము ఎలా గ్యాదర్ చేసుకున్నాం అన్నది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే మన పేజ్ని ఫాలో అవ్వండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ Day 5.